ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో 45% బాలికలు పాల్గొనడం సంతోషంగా ఉందని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, తద్వారా బాగా చదువుకుని జీవితంలో రాణించవచ్చని తెలిపారు. వివిధ రకాల వైషమ్యాలు గల మనుషులను కలిపేందుకు క్రీడలు బాగా దోహదపడతాయన్నారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా క్రీడా ప్రాంగణాలు ఉండాలన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్తో కలిసి క్రీడలను ప్రారంభించారు. పోటీతత్వం అనేది సహజంగా మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏ స్పిరిట్ ఉంటుంది? ఎండ్ ఆఫ్ ది డే మనం పార్టిసిపేట్ చేయటం గొప్ప తప్పితే గెలుపోవటం అనేది ఇందులో నామమాత్రమైంది. ఒకరికి మొదటి ప్రైజ్ వస్తుంది, ఇంకొకరికి రెండో ప్రైజ్ వస్తుంది. రన్నరప్ అయిన వాళ్ళు అదేదో ఓటమి చవి చూసినట్టు కాదు. కాలానుగుణంగా మారినటువంటి అనేక పరిణామ క్రమంలో మన మధ్య అనేక వైరుధ్యాలు, వ్యత్యాసాలు వచ్చిన దాంట్లో మనందరినీ కలపటానికి అద్భుతంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయి. అదే స్ఫూర్తిని మన ముఖ్యమంత్రి గారు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సోదరభావంతో, సుహృద్భావ వాతావరణంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్వచ్ఛందంగా ఇందులో భాగస్వాములు కావటానికి ముందుకు రావటం చాలా సంతోషం. పురుషులకి పోటీగా మహిళలు కూడా 45% ప్రతి ఒక్క క్రీడలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావటం మనమందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. కబడ్డీలో కూడా పురుషులకి సమానంగా మహిళలు ఈరోజు అమ్మాయిలు పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావటం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పేపర్ మీద ఊరికే నామకే వాస్తు చూపెడుతున్నారు తప్పితే ప్రాక్టికల్గా, రియల్గా వాస్తవ రూపంలో గ్రౌండ్స్ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఆడించేటటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ లేకుండా పోయినాయి.